హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు బీరతీగ ఎలా పెరుగుతుంది, కాయ ఎలా వస్తుంది అనేది మీకు చూపించబోతున్నాను. చూడండి, ఇక్కడ బీరతీగ ఇలా ఫ్లవరింగ్ వస్తుంది కదా. ఇలా ఫ్లవరింగ్ ఇస్తే ఫీమేల్ ఫ్లవర్ అంటారండి. అలాగే మీకు మేల్ ఫ్లవర్లు అంటే ఇలా ఉంటాయండి. చిన్న కాయలు వచ్చి పోతొస్తే అది మేల్ ఫ్లవర్ అంటారు. వీటిని మనం ఎట్లా చేయగలిగితే బీరకాయ అనేది బాగా వస్తుందని చూపిస్తాను మీకు. ఇలా మేల్ ఫ్లవర్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని సెంటర్లో కనిపిస్తుంది కదా ఆ ఫ్లవర్ని, దాన్ని మనం ఇట్లా మర్చుకున్నాక ఫీమేల్ ఫ్లవర్ ఉంటుంది కదా, దానికి పరివర్తనం చేయాలండి. అలా చేస్తే బీరకాయ అనేది బాగా వస్తుంది. ఇట్లా చూడండి, ఇలా ఫ్లవర్ని అది ఇరిగిపోకుండా జాగ్రత్తగా మనం రెండింటిని ఇలా చేయగలిగితే బీరకాయ అనేది ప్రతి ఒక్కటి బాగా వస్తుంది. అలాగే ప్రతి కాయ కూడా వాడిపోకుండా, ఎండిపోకుండా పెద్దగా ఊరడం అలా జరుగుతుంది. అలాగే ఇంకొకటి కూడా ఉంది, దానికి కూడా అలాగే ఫ్లవర్ని ఇరిగిపోకుండా జాగ్రత్తగా తీసి మనం అలా పరివర్తనం చేస్తే చాలా బాగుంటుందండి. చేయకపోయినా వస్తుంది, కాకపోతే ఏంటంటే అప్పట్లో బాగా క్రిములు కీటకాలు అలా వాటిని ఆ ఫ్లవర్కి ఈ ఫ్లవర్కి పరివర్తన చేస్తూ ఉండేటివి. ఇప్పుడు అలా లేదు కాబట్టి కాయ అనేది ఉత్పత్తి కావటం లేదు. అందుకోసం హోమ్ గార్డెన్ ఉంటుంది కదా, వాళ్ళు ఖచ్చితంగా ఇలా చేసుకుంటే ప్రతి కాయ అనేది బాగా వస్తుంది అన్నమాట. లేకపోతే వాడిపోవడము, ఎండిపోవడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల ప్రతి కాయ అనేది చాలా బాగా పెద్దదిగా ఊరడం జరుగుతుంది. మీకు కావాలంటే నెక్స్ట్ వీడియోలో ఇంకా బాగా కావాలంటే క్లియర్గా చూపిస్తాను. ఇట్లా చేస్తే బాగా వస్తుంది ఫ్లవరింగ్ అనేది. మేల్ ఫ్లవర్, ఫీమేల్ ఫ్లవర్ అనేది ఇట్లా కాయ వచ్చి ఫ్లవర్ వస్తేనే ఫీమేల్. ఇలా చిన్న చిన్న గుడ్లు వచ్చి మొగ్గలు అట్లా ఫ్లవరింగ్ వస్తే మేల్ ఫ్లవర్ అన్నమాట. ఫీమేల్ ఫ్లవర్ అయితే ఫ్రూట్ వస్తుంది. అట్లా కాయ వచ్చి ఫ్లవర్ వస్తే ఫీమేల్ ఫ్లవర్. కాబట్టి దాన్ని సెంటర్ కనిపిస్తుంది కదా మీకు, అట్లా దానికి ఇట్లా మనం చేయడం వల్ల చాలా బాగా ఫ్లవరింగ్ అనేది వస్తుందండి. మీరు ఇంటి దగ్గర ఉన్న చెట్లకి ఖచ్చితంగా మీరు ఇలా చేసుకుంటే ప్రతి కాయ అనేది నీట్గా పెద్దదిగా వస్తుందండి. చూడండి, ఇంకా చూస్తున్నాను కదా, అక్కడ సెంటర్ దానికి పరివర్తనం చేస్తే ప్రతి కాయ అనేది చాలా బాగా వస్తుందండి. ఇది మా పెరట్లో కాసిన బీరతీగండి. అట్లాగే చూపిస్తాను మీకు. అలా చేయడం వల్ల కాయ ఎలా వస్తుంది, చేయకపోతే కాయ ఎలా పోయిందని చూపిస్తాను. ఇది చూడండి, ఇది ఈ మాత్రం కాయ అనేది చూడండి. నేను అలా చేయడం వల్ల కాయ అనేది బాగా వచ్చింది. ఇది దీనికి నేను చేయలేదు కాబట్టి వాడిపోతూ ఉంది. చేస్తే కాయ ఎలా ఉంది, చేయని కాయ ఎలా ఉందో చూపిస్తాను కదా, చూడండి. కాబట్టి మనం అలా ఈవినింగ్ పూటే ఇది కూడా చూడండి, ఒక్క రాత్రికే జరుగుతుందన్నమాట. అంటే ఈ నైట్ ఇచ్చుతాయి పూలు అన్నప్పుడు మాత్రమే చేసుకోవాలి. అలా చేస్తే కాయ అనేది ఈ మాదిరి బాగా చిన్న ఉబ్బుగా వస్తుంది, లేదంటే వాడిపోవడం జరుగుతుంది. నేను చేసిన ప్రతి కాయ బాగానే వచ్చిందండి. చూడండి, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇవన్నీ బాగా వచ్చాయన్నమాట. బాగా ఊరడం, ఉబ్బుగా వస్తున్నాయి. మీరు కూడా చూడండి. చేయని కాయ అయితే చూడండి ఇలా అయిపోయింది. దీన్ని నేను చూడలేదు, అది వాడిపోయిందండి. ఈవినింగ్ పూట ఏమవుతుందంటే అవి 6కి అంతా ఫ్లవరింగ్ ఇచ్చుతాయండి. ఇప్పుడు కానీ మనం చూసి ఇట్లా చేయగలిగినామంటే ప్రతి కాయ బాగా రావడం జరుగుతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత పెద్దగా వచ్చిందండి కాయ. అది ఇంకా పిందిగానే ఉంది, పెద్ద కాయ అవుతున్నాయండి, బాగా వస్తున్నాయి. చూడండి, అలా చేస్తే ఇలా వస్తున్నాయి అన్నమాట. మీరు కూడా తప్పకుండా చేసి చూడండి, రిజల్ట్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఇక్కడ ఇంకో బీరతీగ ఉంది, మీకు చూపిస్తాను కాయలు అనేటివి. చూసారా ఫ్లవరింగ్, అది నిన్న చేసిన వాటి అండి. నిన్న ఇచ్చిన వాటికి ఈరోజు చేయడం వల్ల
ఎలాంటి యూజ్ ఉండదు. ఏ రోజు ఫ్లవరింగ్ ఇస్తుందో ఆ రోజే చేయాలన్నమాట. అది నిన్న ఫ్లవరింగ్ వచ్చిందండి. నిన్న చేశాను చూడండి, అట్లా ఉంటానే ఫ్లవర్ ఊడిపోతుంది. దీనికి చేసినా ఉపయోగం ఉండదు. ఏ రోజు చేయగలుగుతామో ఆ రోజు చేస్తేనే యూజ్ ఉంటుందండి. మీరు తప్పకుండా చేసి చూడండి, మీకు రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది. చూడండి కాయ ఎంత బాగా వచ్చిందో, ప్రతి కాయ బాగా వస్తుందండి. మీరు చేసి చూడండి. చీనికాయ అలాగే వాడిపోతుంది, ఎందుకో అర్థం కాలేదు. అందుకని ప్రతిదానికి చేస్తున్నాను, బాగా వస్తుంది. అది కూడా నిన్నటి ఫ్లవరింగ్ వచ్చినప్పుడు చేశానండి, బాగా వచ్చింది. మీకు చూపించడానికి ఈరోజు చేశాను వీడియో. మా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ప్రతి కాయ నీట్గా బాగా వస్తుందండి. కావాలంటే మీకు మీరు ఒకసారి చేసి చూడండి, వచ్చిందో లేదో అప్పుడు నాకు కామెంట్ చేయండి. చీనికాయ వాడిపోతుందండి. క్రిములు, కీటకాలు, తూనీగలు, సీతాకోచిలుగులు అట్లా వాడడం వల్ల పరివర్తన జరుగుతున్నాయి, కానీ అవి జరగని కాయ ప్రతిదీ వాడిపోతుందండి. కొంచెం టైం తీసుకొని మనమే చేసుకోగలిగినామంటే ప్రతి కాయ కూడా మనకు బాగా పెద్దది అవ్వడం జరుగుతుందండి. చూడండి చాలా బాగా వస్తుంది. ఒక్కసారి చేసి చూడండి, మీకు ఇంకొకసారి చూపిస్తాను నేను ఎలా అనేది. చూడండి, ఫీమేల్ ఫ్లవర్కి మేల్ ఫ్లవర్ని పరివర్తన చేయగలిగితే కాయ అనేది బాగా ఊరుతుందండి. చూడండి ఇలా తీసుకొని వాటిని మనం రివర్స్ చేసుకున్నామంటే మనకు తెలుస్తుంది అనగలుగుతామా లేదా అనేది. అట్లా సెంటర్లో ఉంది కదా ఒక మొగ్గలాగా, దానికి వచ్చి మనం ఆ ఫ్లవరింగ్ని, ఆ ఫ్లవర్ సెంటర్లో ఉన్న మొగ్గకి ఇరిగిపోకుండా జాగ్రత్తగా మనం అలా చేయగలిగినామంటే బీరకాయ అనేది చాలా బాగా వస్తుందండి. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో చెట్లు ఉంటే తీగ బాగా పాకుతుంది, కాయలు కూడా బాగా వస్తాయండి. ఓకేనా? థ్యాంక్ యూ. మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.